జపము తపములందే జన్మలిన్నియు గడచే జపము తపములందే జన్మలిన్నియు గడచే మనసు కుదురదాయే మానవునకు జపము చేసినంత జన్మమే తరించునా జపము చేసినంత జన్మ తరించునా మనసు కుదిరినప్పుడే మహితుడగును మనసు కుదిరినప్పుడే మనసు కుదిరినప్పుడే మహితుడగును. Many of the lives have been spent in undertaking penance and chanting the name of the Lord. Merely with that, without the steady mind, there is no use. By merely chanting the name of the Lord, you will never attain liberation unless the mind is under control. Then only you will be reputed. భావము రూపము పరిమాణము రంగు శక్తి ఈ 5 గుణముల చేతనే మనస్సు తన యొక్క ప్రభావమును ప్రసక్తిని ప్రపంచములో విజృంభింపచేస్తున్నది. The feeling, the form, the change, the color, power, or the 5 traits of the mind, the effects of which are visualized in the world. ప్రపంచమంతయు మనోమయమగుట చేత ఈ ప్రపంచమునందు కూడాను ఈ పంచ శక్తులు కూడాను ప్రభావితమవుతున్నది. As the entire world is just the expression of the mind, we find all these 5 traits there. మనసు యొక్క ప్రభావము మహాశక్తివంతమైనది. The effect of the mind is highly powerful. ఒక మనసు యొక్క ప్రభావాన్ని చక్కగా అర్థం చేసుకుంటే యావత్ ప్రపంచం యొక్క స్థితిగతులను కూడా మనం సులభంగా గుర్తించగలము. If we understand the nature of one mind, the position, the nature of the entire world could well be understood. సముద్రములోని నీటి బిందువును ఒక్క రుచి చూచినప్పుడు సముద్రం యొక్క రుచి కూడాను మనం చూసిన వారం అవుతాం. When the taste of the drops of ocean is known, you will be knowing the taste of the entire ocean. బిందువే సముద్రము, సముద్రమే బిందువు. Drop is the ocean, ocean is the drop. మనసే ప్రపంచము, ప్రపంచమే మనసు. Mind is the world, world is the mind. ఈ విశాల ప్రపంచమునందు 500 కోట్లకు మించి జనాభా ఉంటున్నది. In this vast world, the population is beyond 500 crores. రూపనామములందు భేదములు ఉండవచ్చును. There may be differences in name and form. ఆహార విహారములందు భేదములు ఉండవచ్చును. There may be difference in food and habits. కానీ మానవత్వములో భౌతికంగా చూసినప్పుడు మానవులందరూ ఒక్కటే. But when we view from the physical point of view, the human quality is one and the same. ప్రతి భౌతిక దేహమునందు కూడాను 5 రూపములు ఇమిడి ఉంటున్నవి. In every physical body, there are 5 forms. తత్వ విచారణ తెలిసినటువంటి సమయం నందు మాత్రమే ఈ యొక్క 4 రూపములు కూడాను మనం అర్థం చేసుకోగలము. When we make proper study and inquire, we will be able to understand the forms. తత్వ విచారణ అనగా 4 స్వరూపముల యొక్క విషయమును గుర్తింపచేసినదే తత్వ విచారము. The inquiry is the one that would make you reveal
the nature of these four forms. తత్ అనగా పరమాత్మ. Tat meant God. పరమాత్మ విచారణే తత్వ విచారణ. Inquiry of God is true inquiry. పరమాత్మ అనంతుడు, God is అప్రమేయుడు. infinite. Infinite, beyond all comparison. కాని అనంతుడైనటువంటి పరమాత్ముని అనంత మార్గములలో మనం తెలుసుకోవలసి వస్తుంది. To know the infinite God, we have to pass through the path of infiniteness. కనుకొని అనేక మార్గములను విభజింపజేసి నవవిధ మార్గములతో భగవంతుని తెలుసుకొనుటకు ప్రయత్నించమని ప్రబోధించింది వేదాంతము. For that reason, Vedanta has shown 9 paths of devotion to understand the infinite nature of God. శ్రవణం, Listening, కీర్తనం, singing, విష్ణు స్మరణం, thinking of the Lord, పాదసేవనం, service, వందనం, salutations, అర్చనం, worship, స్నేహం, friendship, ఆత్మనివేదనం. surrender. ఈ నవవిధ మార్గములు కూడాను మానవులకు జీవితం యొక్క నవోత్వనై ప్రబోధించేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటివి. All the 9 paths of devotion are prescribed to give all the freshness to human life. ఇందులో భౌతికమైనటువంటి దేహము, ఈ మానవ దేహము, The first aspect is the physical body. ఇది కంటికి కనిపించినటువంటిది. This is seen with the physical eye. ఇది 25 తత్వములతో కూడినటువంటిది. This has 25 aspects. 5 కర్మేంద్రియములు, 5 senses of action, 5 జ్ఞానేంద్రియములు, 5 senses, 5 ప్రాణములు, 5 life principles, పంచ తన్మాత్రలు, 5 tanmatra, all 5 senses. ఈ 20 తత్వములతో కూడి తదుపరి అంతర్ప్రాణములు అనేటువంటివి, ఇంద్రియములు అనేటువంటిది మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. Beyond these, there are inner senses also, the mind, intellect, ego and chitta. ఇవన్నీ చేరినప్పుడు 24 తత్వములు అవుతుంది. All of them make a total of 24. దీనికి లైఫ్ సోర్స్, అదే జీవితము. ఈ జీవితం దీనితో కూర్చున్నప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది. Then above all there is life source making a total of 25. ఇవి 25 తత్వములు కూడాను విశ్వము నుండి ఆవిర్భవించినటువంటివి కనుకనే దీనికి విశ్వడు అని పేరు పెట్టారు. As these 25 aspects came out of the universe, it is called Visvudu, related to Visva, universe. భౌతిక దేహము విశ్వస్వరూపమే. The physical body is the very form of the universe. కేవలము ఒక సంకుచితమైన వ్యక్తిత్వము కానేరదు. It is never a narrow individuality. సమష్టి స్వరూపంతో ఏకమైనటువంటిది మానవత్వము. The human life is a composite, comprehensive aspect. కనుక భౌతిక దేహమునకు విశ్వడు అని పేరు పెట్టారు. So the physical body is called Visvudu. రెండవది సూక్ష్మదేహము. The second, subtle body. ఈ సూక్ష్మదేహము 17 తత్వములతో కూడి ఉంటున్నది. The subtle body has 17 aspects. పంచ తన్మాత్రలు, జ్ఞానేంద్రియములు 5, ప్రాణములు 5, ఇవి 15. తదుపరి మనస్సు, బుద్ధి, ఈ రెండు చేరటం చేతనే 17 తత్వములతో రూపొందుతుంది. The 5 senses and then the 5 life principles, in addition 15, in addition to that, the mind and intellect, making a total of 17. ఈ 17 తత్వములతో కూడినటువంటి సూక్ష్మదేహమును, ఈ 17 తత్వములు కూడాను తేజస్సుతో కూడినటువంటివి కనుక దీనికి తైజస్సుడు అని పేరు పెట్టారు. The subtle body has these 17 aspects that are all brilliant, and therefore, as there is brilliance, it is called Taijasa. మానవుని యొక్క మంచి చెడ్డ కర్మల యొక్క ఫలితము ఈ సూక్ష్మదేహమే అనుభవించినది. The results of good and bad are experienced by the subtle body. జగత్తులో సంభవించేటువంటి
సమస్త దుఃఖములు, విచారములు, ఆనందములు అన్నీ కూడాను ఈ సూక్ష్మదేహమే అనుభవిస్తుంది. All the misery, the anxiety and the pleasure are all experienced by the subtle body. కనుకనే దీనికి మరొక పేరు కూడాను యాతనా దేహము అని కూడాను పేరు. The subtle body has another name, Yatana. అనగా అవస్థలకు గురి అయినటువంటిది ఈ దేహము. Yatana meant the body that is put to suffering. ఇంకా మూడవది కారణ దేహము. The third, causal body. ఇది రెండు తత్వములతో మాత్రమే కూడి ఉంటుంది. The causal body has two aspects. ఇది చిత్తము, ప్రజ్ఞ. One is chitta, the other is awareness. ఇది కేవలము ప్రజ్ఞతో కూడటం చేతనే ఇదికి ప్రజ్ఞానం అని పేరు పెట్టారు. As there is awareness, it is called prajnana. దీనినే ప్రాజ్ఞుడు అని కూడా పిలుస్తూ వచ్చారు. This is also called prajna. ఇంకా నాలుగవది మహాకారణము. The fourth one, super causal body. ఇది ఓవర్ మైండ్. Over mind. ఇది స్వస్వరూపముతో, స్వయం జ్యోతితో, స్వప్రకాశముతో వెలిగేటువంటిది. This over mind has got its own form and self-effulgence. దీనిని ఉనికి అని కూడా పేరు పెట్టారు. This is also called existence. ఉనికి అనగా తనను తాను తెలుసుకోగలిగినటువంటి శక్తికి ఉనికి అని పేరు. The existence means the capacity to know one's own self. తనను తాను తెలుసుకోగలిగినటువంటిది కేవలం ఒక జ్ఞానం మాత్రమే. It's only the wisdom that will help us to know one's own self. కనుకనే దీనికి ఎరుక అని కూడా మరొక పేరు. Therefore, it's also called awareness or eruka. తెలుసుకోగలిగినటువంటిది ఎరుక అయినప్పుడు తెలియనటువంటి దానినే మరుపు అని పెట్టారు. That which has to be known is awareness. Just the opposite is called forgetfulness. భౌతికమైన స్థూలము, సూక్ష్మము, కారణము ఇవన్నీ కూడాను మరుపుతో చేరినటువంటివి. The physical, the subtle and the causal are all జాగ్రత్త, present in this స్వప్న, forget. సుషుప్తులు ఈ మూడు కూడాను మరుపుతో చేరినటువంటివి. The waking state, the dreaming state and the deep sleep. They come under this forgetfulness. కనుక ఇది సత్యస్వరూపమే ఎరుక. The true form is awareness. సత్యము మూలము, The basis of truth, ఈ మరుపు స్థూలము. this forgetfulness is gross. ఈ మరుపు ఎరుపు అనేటువంటి దాని లోపల ఒక దివ్యత్వమైనటువంటిది సమత్వంగానే ఉంటుంటాయి. In these two states, one the forgetfulness, the other awareness, the కనుకనే divinity is same. తత్వజ్ఞానం మరొక రీతిగా దీనిని వర్ణిస్తూ వచ్చింది. Therefore, the spirituality started describing in another way. ఎరుకు మరుపనుకుండ జాగ్రత్త నిరతముగా స్వప్నాశు సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివేడి తారకం ఇది తారకం ఇది తారకం. In the waking state, in the dreaming state and the deep sleep state, it is one that divinity that is there that will ఎరుకునందును మరుపునందును జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందుకుడను ఇది సమత్వంగానే అంతర్భూతమై ఆవిర్భవిస్తుంటారు. In the waking state, the dreaming state, in the deep sleep state, it is all inner and then it originates from within. ప్రతి పదార్థమునందు కూడాను పరార్థము అంతర్భూతమై ఉంటున్నది. In every object, there is a spiritual content. ఈ పదార్థమే ఒక విధమైనటువంటి దృష్టి కల్పితమైనటువంటి వస్తువు. The spirituality is the one which gives the name which you see, the matter. పరార్థమే శక్తి. The paratha, the spirituality is power. ఈ మ్యాటర్ అండ్ ఎనర్జీ రెండు కూడాను మన దృశ్యములకు వేరువేరుగా కనిపించినప్పటికీ ఇవి రెండింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క ప్రపంచం యొక్క దివ్యతత్వము. The matter and energy may appear to be different, but both are there that expresses in the world. ఈ శక్తియే మూలము. This power is the base. పదార్థమే స్థూలము. The matter is gross. ఈ శక్తియే ఆధారము. Power is the basis. పదార్థమే ఆధేయము. The matter is support. ఆధార ఆధేయములు రెండు కూడాను అవినాభావ సంబంధములే. The support and supported are interrelated.
కనుకనే దీనిని క్షేత్రజ్ఞుడని కూడాను గీత ప్రబోధిస్తూ వచ్చింది. Gita taught it as the knower and the known. ప్రకృతి అంతా కూడాను క్షేత్రమే. The entire nature is a kshetra, the ఈ field. క్షేత్రం అనేటువంటి యొక్క ఈ ప్రకృతి యందు అంతర్భూతమై ఈ క్షేత్రమును నడిపించుకునేటువంటిది క్షేత్రజ్ఞుడు. The entire kshetra, the field, is conducted by the knower, the inner self. క్షేత్రజ్ఞుడు లేక క్షేత్రము లేదు. Without knower, there is no known. క్షేత్రము లేక క్షేత్రజ్ఞుడు కనిపించడు. Without this kshetra, you cannot see the knower. కనుకనే Kshetra. భగవద్గీత So, Bhagavad Gita, క్షేత్రం క్షేత్రజ్ఞం చాపిమాన్ విద్ది చాపిమాన్ అది కూడాను నేనేను అన్నాడు. therefore in Bhagavad Gita, it is said, I am that also. ఈ దీనిని పురస్కరించుకునియే సమస్త ప్రపంచమునందు కూడాను సృష్టి స్థితి లయములు కేవలము మనోప్రభావం చేత కలుగుతూ ఉంటున్నాయి. Basing on this, it can be said, the creation, sustenance and annihilation are out of the mind. దీనిని బ్రహ్మసూత్రము తజ్జలాన్ అన్నాడు. ఒక చిన్న పదంతో తజ్జలాన్ అని. This Brahma Sutra said, Sat Jalan. సత్ అది, Sat, that. జా పుట్టటము, Ja, being born. లా లయమొందటము, లా లయమొందటము, La, annihilation. ఆన్ అభివృద్ధి కావటము. On, development. సత్ జలాన్ Sat, Jalan. అనగా అందు నుండియే పుట్టి అందు నుండియే పెరిగి అందే నీలమైపోతుంది. It is born out of that. It grows in that and finally merges into that. కనుక సృష్టి స్థితి లయములకంతా కూడా కేవలము మనసే మూల కారణము. Therefore, for creation, sustenance and annihilation, mind is responsible. దీనిని అక్షర పురుషుడని కూడాను మరొక పేరు పెట్టారు. This is also called the Purusha, the one of letters. అక్షరం Akshara. లౌకికంగా అక్షరం అనుకుంటే నాశనము కానటువంటిది అని పేరు. From the worldly point of view, Akshara meant that which can never be killed. క్షరమనగా మార్పు చెందేటువంటిది అని మరొక పేరు. Kshara means that which is changeable. క్షరాక్షరముల యొక్క తత్వమే ఈ జీవితం యొక్క రహస్యము. The secret of life is a combination of both, the changeable and దేహము changeless. క్షరమయ్యేటువంటిది, Body changes. ఆత్మ అక్షరమైనటువంటిది. The self is changeless. కానీ ఇక్కడ క్షరాక్షరములు రెండు కూడాను ఒక్క పదమునందే కూడా ఇమిడి ఉంటున్నది. Therefore, the changeable and changeless are contained in one word. అక్షరం అనగా ఏమిటి? What do you mean by Aksharam? కేవలము నశించినటువంటిది కాదు అని కాదు, నశించినటువంటిది రెండింటి యొక్క ఏకత్వమే అక్షరం. Not that perishable and not perishable, but both. ఆ అక్షర స్వరూపమైనటువంటి ఆత్మ, Amen, the self, Atma. క్షర నశించేటువంటి నీకు దేహము. Kshara, perishable body. నశించే దేహము, నశించని ఆత్మ రెండింటి యొక్క స్వరూపమే అక్షరం. Perishable body, non-perishable self is Akshara. ఆ క్షర, Akshara. ఆ అనంతమైనటువంటిది, That is infinite. అమృతమైనటువంటిది, That is eternal. అమరమైనటువంటిది. That is immortal. క్షర అనిత్యమైనటువంటిది, Kshara, temporal. అశాశ్వతమైనటువంటిది, Ephemeral. అసత్యమైనటువంటిది. That is false. అసత్యమైన దేహము The body which is false, సత్యమైనటువంటి ఆత్మతో కూడి ఉంటున్నది. it is in combination with all the truth of కనుక the self. క్షరాక్షరములు రెండు కూడాను ఏకమైనటువంటివి. So both the aspects, changeable and changeless, are one. కనుకనే అక్షరం అన్నారు. So it is called Aksharam. ఈ అక్షరం నుండియే Out of this Akshara, తేజోవంతమైనటువంటి యొక్క దివ్యత్వము ఆవిర్భవిస్తూ ఉంటుండాలి. the effulgent divinity came out of that. ఈ తేజోవంతమైనటువంటి యొక్క తత్వములకు ప్రకృతి పరమాత్మ రెండు కూడాను ఏకమే. For this effulgent nature, both are one, the God ప్రకృతి and nature. ప్రత్యేకంగా లేదు. Nature is not separate. ప్రకృతి ఎందుకును ఆత్మభావం ఉంటున్నది. In the nature also there is self. పరమాత్మ ఎందుకును ఆత్మస్వరూపమే ఉంటున్నది. Within God also there is the self. అందు ఇందు ఉండినటువంటిది ఒక్కటి. Here and there only one exists. ఇందుగలడందు లేడని సందేహం వలదు అన్నాడు ప్రహ్లాదుడు. Prahlada said, never doubt that he is here and he is ప్రకృతి there. కేవలము జడమైనటువంటిది కాదు, The nature is not inert. ఇది కూడాను చైతన్యమైనటువంటిది. This is also awareness. ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వము తేజోవంతమైపోతుంటుండాలి. It is of the unity of these two, the human life is all in radiance.
ఇది ఇది ఏమిటి? What is this? ఇది ఒక నిప్పు పెట్టె. This is a matchbox. ఈ నిప్పు పెట్టెను నేను చేతిలో పట్టుకున్నాను. I am holding this matchbox on hand, కానీ నా చెయ్యి కారటం లేదు. but my hands are not burnt. దీన్ని టవల్లో పెట్టాను. ఈ టవల్ కూడా కారటం లేదు. I keep it in the towel, it's not burnt. కానీ దీనిలో నిప్పు పుల్ల ఉంటుండది. But here is matchstick. దీనిని మనం గీసినప్పుడు When I strike it on the matchbox, దీనిలో నిప్పు వచ్చింది. here you get the fire. ఈ నిప్పు నా చేతిలో పెట్టుకుంటే కాలుతుంది. If I keep the fire on hand, it టవల్ burns. కంటే ఇది మాడుతుంది. And the kerchief also gets burned. కానీ ఇది కేవలము టవల్ను కాలుస్తుంది, చేతిని కాలుస్తుంది. The fire burns the towel and also the hand. కానీ ఈ నిప్పు పుల్లలో ఉందా, నిప్పులు పెట్టెలో ఉందా? Is there the fire in the matchstick or in the matchbox? బాక్స్ లోనా ఉంటుండాది నిప్పు, The fire is there in the matchbox. పుల్లలోనా ఉంటుండాది నిప్పు. The fire is there in the ఈ matchstick. పుల్ల నిప్పు రెండు ఏకమైనప్పుడే ఇది స్వస్వరూపంగా రూపొందుతుంటుండాలి. When the matchstick and the matchbox together, అనగా పుల్లలో నిప్పులో అవ్యక్తంగా ఉండినటువంటి యొక్క తేజస్సు that light which is రెండింటి unmanifested, యొక్క ఏకత్వం చేతనే వ్యక్తమవుతుండాలి. because of the unity of the two, it expresses outside. కనుక మనస్సు అనేటువంటి దీనిలోన తేజస్సు ఉంటుండాలి. In mind there is radiance. హృదయం అనేటువంటి దానిలోన తేజస్సు ఉంటుండాలి. Within the heart there is radiance. ఈ హృదయము మనసు రెండింటి యొక్క ఏకత్వం చేతనే దివ్యత్వం అనేటువంటి మనకు సాక్షాత్కరిస్తుంది. Because of the unity of the mind and heart, you can see the manifestation of divinity. కనుక మనస్సు అనేటువంటి దానిలో ఉండినటువంటి శక్తి ఒక్కటే, The power in the mind is one. హృదయంలో ఉండినటువంటి యొక్క శక్తి ఒక్కటే, The power of the heart is one. మ్యాచ్ 6 లో ఉండేటువంటి యొక్క శక్తి ఒక్కటే, The power in the matchstick is మ్యాచ్ one. బాక్స్ లో ఉండేటువంటి శక్తి ఒక్కటే. The power in the matchbox is same. ఈ రెండింటి యొక్క శక్తులు కూడాను ఏకం కావాలి. Both the powers must be unified. అప్పుడే నిజమైనటువంటి యొక్క దివ్యత్వం ఏర్పడుతుంది. Then only you will find true divinity. ఈ యొక్క నిప్పు పుల్ల లోపల Here in the matchstick, నిప్పు ఉంది, here is fire. కానీ ఇది నీళ్లలో ముంచి చేస్తే But if you soak it in water and strike it in the matchbox, you don't get the ఏమాత్రము fire. నిప్పు రాదు. You don't get any fire, no trace. కారణం ఏమిటి? What's the reason? ఈ నిప్పు పుల్ల This matchstick, నీళ్లలో ఉంచటం చేత as it dipped in water, దీని యొక్క శక్తి అంతర్గతమైపోతుంది. the power is lost. అదే విధముగానే మానవుని యొక్క మనస్సు అనేటువంటిది Similarly, the mind of ఈ man, ప్రాప్తమైనటువంటి విషయవాసనలో మునిగటం చేత because of sensual pleasure of the ఇది world, దివ్యత్వమైన ఆత్మతో ప్రకాశించలేకపోతుండాలి. it is not able to shine in the company of the light of self. కారణం The reason, విషయవాసన జలములో ఉంచబడి ఉంటుండాలి, because it is soaked in the water of నానబడి sensual ఉంటుండాలి, pleasure. నానబడి ఉంటుండాలి. It is dipped there, soaked there in water. తిరిగి అది ఎప్పుడు దీనికి ప్రకాశవంతం ఏర్పడుతుంది? Then when will it ఈ lie? వైరాగ్యం అనేటువంటి ఎండలో పెట్టినప్పుడే ఈ నీరంతా కూడా ఆరిపోయి తిరిగి దానికి స్వస్థశక్తి ప్రారంభమవుతుంది. When you dry it up in the sunlight of renunciation, it will come back to normalcy. అదే వైరాగ్యము. That is ఈ renunciation. వైరాగ్యం అనేటువంటిది మనలో ప్రారంభమైనప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి దాంతో తేజోవంతమైనటువంటి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. When renunciation originates within us, చూడండి, that is in ఎంతగా combination. చూసినా రావటం లేదు. Even if you strike it against the matchbox, you don't get the fire. అదే నిప్పు పుల్ల నీటిలో ముంచకుండా చేశాము, Without soaking in water, you strike it, you get the fire. నిప్పు వచ్చింది. Now you see the fire. ఈ నిప్పు రావడానికి, ఇందులో నిప్పు రాకుండా పోవడానికి కారణం ఏమిటి? What is the reason you get the fire now, you didn't get before? అది విషయవాసనలో మునిగింది. Because it is dipped in the ఇది water of sensual విషయవాసనతో pleasure. సంబంధం లేకుండా ఉంటుండాలి. It is not related to the sensual కనుకనే world. మానవత్వం అనేటువంటిది కేవలం విషయవాసనలో మునిగి ఎన్ని విధమైనటువంటి జపములు, ధ్యానములు, యోగములు చేసినప్పటికీ ఇది ఏమాత్రం కూడా మనలో అంతర్జ్యోతి ప్రకాశించదే. As the human life is dipped in sensual pleasure, it can never light, it can never shine in its true form. సాధ్యమైనంత వరకు ప్రతి మానవుడు కూడాను విషయంలోనే మునిగి ఉంటున్నాడు. To a large extent, man is soaked in the sensual pleasure. విషయం నుంచి దూరం కావడానికి వీలు కాదు. It's not possible to get away from కానీ sense. ఇందులో ఒక వైరాగ్యము, ఇవన్నీ అనిత్యము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు ఇందులో తిరిగి స్వస్వరూపమైనటువంటి యొక్క జ్ఞానము ప్రారంభిస్తుంది. However, when once out of this renunciation,
When you have the feeling that it's all temporary, nothing is permanent, then ఎన్ని you మనం can, అనుభవించినప్పటికీ in spite of all experience, మనసును విషయంలో ముంచి keeping the wisdom in ధ్యానములు water, జపములు యోగములు ధ్యానం ఎన్ని చేసినప్పటికీ భజనలు చేసినప్పటికీ ప్రయోజనం లేదు. there is no use of penance, meditation, worship. There is no use at all. కారణం Reason? ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క శక్తిహీనమైనటువంటి స్థితిలో ఉంటుండాలి. It is in a position that is powerless. ఇది ప్రజ్ఞాహీనమైనటువంటి స్థితిలో ఉంటుండాలి. It has lost all its awareness. ఇది అంధత్వమైనటువంటి యొక్క భావములో ఉంటుండాలి. It has to be an inner one feeling. అనేకత్వమైనటువంటి యొక్క స్థితిలో ఉంటుండాలి. It is in diversity. కానీ ఏకత్వమైన స్థితికి రావాలి. But it must reach the position of unity. దివ్యత్వమైన భావంలో మునగాలి. It should dip in the feeling of divinity. దివ్యత్వమైన యొక్క తత్వంలో మనం చేరాలి. We should merge in the nature of divinity. అనిత్యము అనిత్యము అనే సత్యాన్ని గుర్తించాలి. We should have to realize the truth that this is temporary, this is మనం temporary. అనుభవిస్తున్నాం అనేక సుఖములు సంతోషములు. We experience so much of pleasure and happiness. కానీ ఇవంతా ఎంతవరకు How long do they last? కేవలం క్షణికమైనట్టుగా రూపొందుతున్నాయి. They are just momentary. ప్రపంచం మనకు కనిపిస్తుంటుండాలి. We see the world. ప్రపంచం అనుభవిస్తూనే ఉంటున్నాము. We experience in the world. కానీ ప్రపంచం లోపల ఉన్న పరతత్వాన్ని మనము విచారించడం లేదు. But we are not bothered about the spirituality in this world. పశ్యన్నపి చ న పశ్యతి మూఢో అనింది వేదాంతం. The Vedanta said, the foolish one sees, but he says that he sees not. భగవంతుని చూడాలి చూడాలి చూడాలని ఆశిస్తున్నావు. Everyone wants to see God, wants to see God. చూడాలని నీవు అనేక విధములుగా కూడా నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు. You make efforts in different ways to see God. ప్రతి మహనీయుని దగ్గరికి కూడా వెళ్ళి నేను భగవంతుని చూడాలని ఆశిస్తూ అడుక్కుంటున్నావు. You ask every noble soul in search of God. అతను ఎంత పిచ్చివాడు. How mad he is. భగవంతుని ప్రపంచ రూపంలో చూస్తూనే ఉన్నాడు. He sees God in the form of the నేను world. చూడాలని ఆశిస్తున్నాడు. Still he wants to see God. ఇది ఏ మానవుడి ఎందున్నటువంటి యొక్క అజ్ఞానం. This is ignorance in a human మానవుడు being. ఎంత వెర్రివాడో మీరు చక్కగా యోచించవచ్చును. You can clearly understand how foolish is man. ప్రతి దినము సూర్యోదయము సూర్యాస్తమము జరుగుతుండాలి. Every day we see sunrise and sunset. సూర్యోదయం జరిగిన తక్షణమే ఆనందాన్ని అనుభవిస్తున్నాము. He experiences joy and thrill at the time నిత్య of sunrise. జీవితానికి సంబంధించినటువంటి కృత్యములంతా కూడా ఆచరించవచ్చునని ఉల్లాసపడుతున్నాము. He is very happy that he can go on with the daily routine, పగలంతా శ్రమించి working hard in the day. సూర్యాస్తమం జరిగిన తక్షణమే At the time of sunset, తిరిగి ఆనందిస్తున్నాము. again he is happy. సూర్యోస్తమం జరిగింది, ఇంకా హాయిగా భోంచేసి నిద్రించి విశ్రాంతి తీసుకోవచ్చును అని ఆనందిస్తున్నాము. After sunset being dark, I can take rest after taking food. He is happy. సూర్యోదయానికి ఆనందిస్తున్నాము. We are delighted about the sunrise. సూర్యాస్తములతో ఆనందిస్తున్నాము. We are happy about the sunset. నిజంగా సూర్యోదయ సూర్యాస్తములు మనము ఆనందించ తగినటువంటివా కాదు. Truly speaking, the sunset and sunrise, విచారించదగినటువంటివి ఇవి రెండు. one has to feel sorry about it, not to Yes, sir. enjoy. How? మన దేహమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము ఒక్కొక్క సూర్యోదయ సూర్యాస్తములతో కరిగిపోతుండాలి. The lifespan with each sunrise and నిత్య sunset, జీవితం కూడా మనము it is on the మృత్యువుకు decline. సమీపించిపోతుండాలి. Every time it is on the decline. మృత్యు దేవతకు సమీపంగా పోతున్నప్పుడు మనిషికి ఆనందమవుతుందా? When he is so close to the goddess of death, ఈ can he సత్యాన్ని be happy? మానవుడు గుర్తించుకోలేక This fact man is ఈ not able to సూర్యోదయం realize. సూర్యాస్తమం మనకు ఉపకారంగా ఉంటున్నాయని ఎంతో ఆనందించిపోతున్నాం. He is so happy about the sunrise and sunset because he feels that he receives ఇది help. మానవత్వంలో ఉన్నటువంటి యొక్క అజ్ఞానం. This is ignorance in human life. అతని ఈ విశ్వమును చూస్తున్నాం మనం. We see this universe. అయ్యో ఈ విశ్వాన్ని వదిలి మనం పోవలసి వస్తుందేమో అని భయపడుతున్నాము. We are afraid because we may have to leave the world. ఒక్కొక్క తూరి విశ్వాన్ని చూసి ఇది విశ్వం అనిత్యమైనది విశ్వేశ్వరుని చూడాలని ఆశిస్తున్నాము. At one time we know the world is temporary. We want to see God. విశ్వమే విశ్వేశ్వరుడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాము. We are not able to recognize God is in the ఈ world. దృశ్య కల్పితమైన సమస్త జగత్తు కూడాను దివ్యత్వంతో కూడినటువంటి యొక్క దైవత్వమే. The entire universe is full of divinity. నీ మనస్సు Your mind, ప్రకృతి దృష్టిపైన ఉండటం చేత ప్రకృతిగా కనిపిస్తుండాలి. when it is towards the world, it appears as world. పరమాత్మ దృష్టిపైన మరల్చినప్పుడు పరమాత్మగా గోచరిస్తుంది. If it is directed towards God, it appears divine. కనుక నీ దృష్టి దోషమే కాని సృష్టి దోషము కాదు. So the mistake lies in the vision, not in the creation. కనుక నీవు మొట్టమొదటి నీ దృష్టిని మార్చుకో. First correct your sight.
నగను చూచినప్పుడు When you see the jewel, ఆహా ఈ నెక్లెస్ ఎంత బాగుంది అని ఆనందిస్తాము. you feel very happy that necklace is beautiful. కానీ దృష్టి అంతా కూడా నెక్లెస్ పైన ఉంటుండాలి. All your looks concentrate on the దీనిని necklace. మార్చినప్పుడు ఇది బంగారు అని ఆ దృష్టిని మార్చినప్పుడు నెక్లెస్ నీకు మరుగైపోతుంది. When you change your view that it is gold, your experience is different. ఈ నెక్లెస్ నందునే గోల్డ్ ఉంటుండాలి, నగ ఉంటుండాలి. In this necklace, there is this jewel and also నగ gold. పైన దృష్టి పెట్టినప్పుడు గోల్డ్ మరుగైపోతుండాలి. When you concentrate on the ornament, you don't think of the గోల్డ్ gold. పైన దృష్టి పెట్టినప్పుడు నగ మర్చిపోతున్నాము. When you think of the gold, you forget that కనుక నీ ornament. దైవ దృష్టితో నీవు ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు ఈ ప్రపంచం నీకు మరుగైపోతుంది. When you view the world from the godly point of view, everything divine. కేవలము ప్రకృతి దృష్టిలోనే చూసినప్పుడు దైవం నీకు మరుగైపోతుంది. When you view it from the worldly point of view, you don't see divinity. కనుక సర్వత్రముతో కూడినటువంటి ఒక దివ్యత్వాన్ని మొట్టమొదటి దైవత్వంగా విశ్వసించాలి. So we should understand that divinity is one in అందుకోసమని diversity. సూరదాస్ కూడా చెప్పాడు, Surdas also said, నేను గనుగొనగలమా కృష్ణ, నేను గనుగొనగలనా, Krishna, can I recognize you? అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, ఘనము కంటే అతి గణనీయుడవు, You're the smallest of the small and the biggest of the big. 84 లక్ష జీవముల అనయంబున నెడబాయకుండువట, అణువురేణు తుడకాశ్రమ మొదలుగు అఖండ రూపుడవై వెలవిజుడువట, నిన్ను గనుగొనగలనా. In all the అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, ఘనము కంటే అతి గణనీయుడవు, 84 లక్ష జీవముల. you're smaller than the smallest and bigger than the biggest. Among all the 84 lakhs of beings, అనయమ్మున నెడబాయకుండువట, without any separation any time, అణువు రేణు తుడకాశ్రమ మొదలుగా right from the atom to the wood, అఖండ రూపుడవై వెలయుదువట, నిన్ను గనుగొనగలనా. you exist in the infinite form. Can I recognize you? ఇంతే కాదు కృష్ణ, ఘనమగు దొంగలలో గజ దొంగవు, నిన్ను గనుగొనగలనా. Not only this, Krishna, among all the thieves, you are number one, thief number ఎవరు one. ఈ దొంగలు? Who are these thieves? మానవుల్లో ప్రవేశించినటువంటి దొంగలు ఎవరు? మత్సరంబుగల మానవు చేరుతే తుచ్చమైన జీవి తెలియదయ్యా. To join the company of the పాము jealous one. ప్రక్కనైనా పండవచ్చు, We can lie down by the side of snake. దుర్వాసునైనా స్నేహంగా చేసుకోవచ్చును. We can have friendship with Durvasa. కానీ మత్సరమైనటువంటి వాడిని స్నేహం మనం మాత్రం ఉండకూడదు. But we should not have friendship with the one with jealousy. అతనే గజ దొంగ. He is a big thief. ఆ దొంగ కూడా నీవే You are that thief also. అనగా భగవంతుని సర్వస్వరూపునిగా విశ్వసించాడు ఈ యొక్క సూరదాసు. Surdas has got full faith. God is infinite form. కనుక మానవత్వంలో మనం ఈ మహనీయులు అనుభవించినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఒక్కతూరి విచారం చేస్తే సర్వము భగవంతుని యొక్క మయమే. When we inquire in this human life, the experiences of those people, we will ఈ understand భగవత్మయమైన universe is a full సర్వం picture. కూడాను మనోమయమే. Everything is the form of the mind. కనుక ఈ మనోమయమైనటువంటి యొక్క జీవిత తత్వాన్ని The life principle which is out of the భౌతికంగా mind. భౌతికంగా మానసికంగా స్థూలంగా మనం విశ్వసించడము ఇది పెద్ద అజ్ఞానము. To take this mind merely physical and mental plane and gross is a sign of ignorance. జాగ్రత్తలో నీవు ఈ సమావేశంలో పాల్గొని స్వామి యొక్క ఉపన్యాసంను శ్రవణం చేస్తున్నట్టుగా అనుభూతి వస్తుంది. Now in the waking state, you have an experience that you are listening to Swami's discourse. స్వప్నావస్థ లోపల నీవు నీ స్వగ్రామంలో చేరి నీ గృహస్థ ధర్మంలో నిర్వర్తించుకున్నట్టుగా నీకు స్వప్నం వస్తుంది. In a dream state, you dream as if you are attending to your routine in your village. గాఢ నిద్రావస్థ లోపల మైమరిచి నిద్రించి మేల్కొని హాయిగా నేను ఆనందంగా నిద్రించానని అనుభూతి కలుగుతుంది. In deep sleep, you'll have the experience of sound sleep. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు మూడు మాత్రం వేరువేరుగా కనిపిస్తున్నాయి. These three positions, states, waking state, dream and దీని deep sleep అనుభూతులు are కూడా different. వేరువేరుగా కనిపిస్తున్నాయి. Experiences also vary. కానీ నీవు ఒక్కడే. But you are one. జాగ్రత్తలో అనుభవించింది నీవే,
You are the same who experienced the స్వర్గంలో waking state. అనుభవించింది నీవే, You are the very same in dream state. సుషుప్తిలో ఆనందించింది నీవే. The one who has been కనుక placed in అవస్థలు this state. వేరైనా కానీ నీవు ఒక్కటే. The positions vary, but you are one. మూడు అవస్థలు యందు ఉండినటువంటి నీవు ఆమ్ని ప్రెజెంట్. The one you present in all the three states is కనుక నీవు omnipresent. ప్రెజెంట్ అని భావిస్తున్నావు. We take the present. కాదు మూడు కాలములు యందు ఉండినటువంటి యొక్క మూర్తివి నీవు. You are the very form present in all the three times. కనుకనే ప్రతి మానవుడు కూడా ముమ్మూర్తి స్వరూపుడే. So human being is this Trinity. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముమ్మూర్తులు అని భావిస్తున్నాము. We consider this Trinity as Brahma, Vishnu and Maheshwara. బ్రహ్మ అనగా ఏమిటి? క్రియేటరు అని, సృష్టికర్త అని. Brahma is creator. ఈశ్వరుడు అనగా లయకర్త అని. Ishvara, the one who annihilates. ఇంకా రక్షణకర్త విష్ణువు. The one who protects, sustains is ఈ మూడు Vishnu. ఎవరు ఉంటూ ఉన్నారు? Who are these? సాత్వికమే విష్ణు స్వరూపము, The pious nature. రజోగుణమే బ్రహ్మస్వరూపము, The emotional is Brahma. తమో గుణమే ఈశ్వర స్వరూపము. The dullness is ఈ Ishvara. మూడు గుణములు నీ యందు ఉండటం చేత నీవు ముమ్మూర్తి స్వరూపుడు. As all the three attributes are in you, you are the very form of this ఇవి నువ్వు Trinity. చెడ్డగా భావించకూడదు. You should not consider ఈ that. మూడు గుణము మానవునికి అత్యవసరమే. All these three are most essential to man. కష్టములే నాకు ఉండకూడదు, నిరంతరము నేను సుఖాన్ని అనుభవించాలని ఆశిస్తుంటాడు. You always expect that I should have all the time ఇది happiness, కేవలం never displeasure. పిచ్చివాడు. You're mad. కష్టములే లేకపోతే సుఖం యొక్క విలువే మనకు తెలియదు. When there are no difficulties, you cannot recognize the happiness value. ఆకలే లేకుండా అన్నం యొక్క రుచి మనకు అర్థం కాదు. When there is no hunger, you cannot taste the కాబట్టి food. ఆకలి అన్నమును రుచి చూపిస్తుండాలి. It's only the hunger that will show you the taste of food. దుఃఖము ఆనందాన్ని చవి చూపిస్తుండాలి. It's only difficulty that will make you the taste మనకు దుఃఖం happiness. ఉండకూడదని మనం కోరకూడదు. So never think that you should not దుఃఖం have కూడాను difficulty. మనకు కావాలి. We need difficulties. సుఖ దుఃఖములు రెండు కూడాను ఎండ నీడల వంటివి. The difficulties and the happiness are something like the sunlight and the shadow. ఎండ నీడల యొక్క సంబంధము ఏ విధంగా ఉంటుందో అట్టనే సుఖ దుఃఖముల సంబంధం కూడాను మానవునికి అట్లా ఉంటున్నది. Just as the sunlight and shadow are interrelated, the pain and pleasure are ఎండ interdependent. ఒక్కటే, The sunlight is one. నీడలు వేరు వేరు. The shadows are different. దైవం ఒక్కటే, God is one. దేహములు వేరు వేరు. Bodies are different. ఒక చెట్టు పైన సూర్యుని యొక్క తేజస్సు పడింది. On the tree, you find the sunlight. సూర్యుని తేజస్సు ఒక్కటే, Sunlight is one. కానీ ఆ చెట్టు నీడలు వివిధ రూపమును ధరిస్తూ ఉంటుండాలి. But the shadows of the tree will assume different వేరు forms. వేరుగా కనిపిస్తుండాలి. They appear to be different. ఇన్ని వేరువేరుగా కనిపించే నీడలన్నీ కూడా ఒక్క ప్రకాశం యొక్క ప్రతిబింబములే. The shadows that vary are out of only one sun. సముద్రములో లేచేటువంటి అలలన్నీ కూడా వేరు వేరు రూపంగా కనిపిస్తుంటాయి. The waves that come out of the ocean. అనంతమైన తరంగములు ఆవిర్భవిస్తుంటాయి. Many waves originate out of the ocean. కానీ ఎన్ని తరంగములైనప్పటికీ అందులో సముద్రం జలం ఒక్కటిగానే ఉంటుండాలి. Any number of waves may be present, the same ocean water is సచ్చిదానంద present. సముద్రమునందు మానవులనేటువంటి తరంగములు ఆవిర్భవిస్తున్నాయి. In this ocean of the divinity, you find the human lives, the waves coming out of it. ప్రతి మానవ తరంగమునందు కూడా ఈ సచ్చిదానందం ఉంటుండాలి. In every wave of human being, there is the aspect కనుక Satchidananda. సచ్చిదానందం యొక్క స్వరూపమే నీవు. You are the very form of నీవు Satchidananda. బిందువుగా ఉండవచ్చును, You may be a drop. సచ్చిదానందం ఓషన్ గా ఉండవచ్చును. Divinity may be ocean. కానీ ఇందులో క్వాంటిటీ డిఫరెన్సే కానీ క్వాలిటీ ఒక్కటే. There is difference in the quantity, but quality is same. మానవుని యందు ఉండినటువంటి దివ్యత్వము The divinity దైవం in man, నందు ఉన్నటువంటి దివ్యత్వము ఒక్కటే. the divinity in man and the divinity in God are one and the same. దివ్యమైనటువంటి విద్యుత్ శక్తి ఒక్కటిగానే ఉంటుంటాయి. The divine current is one. అనేక బల్బులు అలంకారం చేసుకున్నాము, We decorate with many bulbs. కానీ ఈ బల్బులలో కొన్ని భేదములు వస్తుంటాయి. There are differences among ఈ bulbs. భేదములు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫిలమెంట్. The difference in the bulbs is due to the filament. Filament. ఈ ఫిలమెంట్ లోపల ఉండినటువంటి భేదాన్ని మనం గుర్తించుకోకుండా ఈ బల్బులో చిన్న లైట్ ఉంది, ఆ బల్బులో పెద్ద లైట్ ఉంటుంది, అది భగవంతుడు మహా ప్రకాశవంతమైనటువంటి యొక్క తేజస్సుతో కూడినటువంటి బల్బు, భగవంతుని బల్బు చాలా పెద్దది అనుకుంటున్నాము, మన బల్బు చిన్నది అనుకుంటున్నాము. We forget the differences in the filament of the bulb. We call it, this bulb has got low light intensity, another bulb has got high light intensity, God has got that infinite light అన్నిటి intensity. యందు ఉండినటువంటి దివ్య శక్తి విద్యుత్ శక్తి ఒక్కటే. The divine Filament power. difference. The divine power, current is one and the same. There is only difference in the filament. కనుకనే మనలో ఉండినటువంటి యొక్క భావములు సంకుచితంగా ఉంటున్నాయి.
So our feelings are narrow. కనుకనే ఇక్కడ ఈ కరెంటు చాలా డిమ్గా కనిపిస్తుంటుండాలి. Therefore, it appears dim to your eye. మన నిత్య జీవితంలో మన గృహములందు మనం అనుభవిస్తూనే ఉంటున్నాం. We experience it in our daily life. డ్రాయింగ్ రూమ్ లోపల పెద్ద బల్బు వేసుకుంటాం, ప్రకాశంగా ఉంటుంటాది. We'll have a very big bulb in the drawing room which has high light. బెడ్రూమ్ లోపల డిమ్ బల్బు వేసుకుంటాం, అది చాలా అంధకారంగా ఉంటుంది. In bedroom, we'll have dim light. అక్కడ కరెంటు డిమ్గా ఉంది, ఇక్కడ బ్రైట్ గా ఉంది అని అనడానికి వీలు లేదు. It's not possible to say the current is dim in the అక్కడ bedroom. నీవు బల్బును మార్చు, అక్కడ కూడా బ్రైట్నెస్ వస్తుంది. Change the bulb there, then you'll have bright light. కనుక నీ హృదయం అనేటువంటి దాని లోపల ఈ మనస్సు అనేటువంటి బల్బు చాలా సంకుచితంగా ఉంటుండాలి. Therefore, within the human heart, the mind which is the bulb అక్కడ is dim. డిమ్ముగా కనిపిస్తుండాలి. Therefore, నేను అజ్ఞానిని, నేను మూర్ఖుణ్ణి, నేను మూఢుణ్ణి అని భావిస్తున్నాడు. he considers that I am ignorant, I am foolish. అట్ట మనం భావించకూడదు. We should never consider నీవు that. మూర్ఖుడు కాదు, You are never a నీవు fool. అజ్ఞాని కాదు, You are not నీవు ignorant. ప్రజ్ఞానివి, You have got నీవు all. సుజ్ఞానివి, నీవు విజ్ఞానివి. You are all awareness. You know everything. కానీ బల్బులు మార్చుకో. But change the bulb. అంతేకాని బల్బు అనగా ఏమిటి? Then what is this bulb here? అదే నీ హృదయం యొక్క దివ్యత్వంతో కూడినటువంటి మానసిక తత్వం వికసించాలి. The nature of the mind should blossom within the heart. చాలా That's మంది the bulb. బ్రాడ్ హార్ట్ చేయమని అంటుంటారు. People say you should have large బ్రాడ్ heart. హార్ట్ చేస్తే డాక్టర్ దగ్గరికి పోయి ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. If you have broad heart, బ్రాడ్ మైండ్, if you have broad heart, doctor has to operate. You need broad mind. హార్ట్ ఎంజార్జ్ అయింది అంటాడు, ఏదో ఆపరేషన్ అంటాడు. బ్రాడ్ మైండ్ కావాలి. It's not broad heart. You should have broad mind. హార్ట్ ఎప్పుడూ బ్రాడే, Heart is always broad. నాట్ దిస్ ఫిజికల్ హార్ట్. Not this Spiritual physical heart. It is the spiritual heart. స్పిరిచువల్ హార్ట్ సర్వత్రా ఉంటుండాలి. Spiritual heart is everywhere. సర్వత పాణిపాదం, సర్వతోచి శిరోముఖం, సర్వత శృతిమల్లోకి సర్వమా ఉద్దిష్టతి. సర్వత్రా ఉంటుండాలి ఈ యొక్క స్పిరిచువల్ హార్ట్. The spiritual heart is everywhere. దీన్ని మనం బ్రాడ్ చేసుకోనక్కర్లేదు. We need not broaden it. దీనిని చూడడానికి బ్రాడ్ మైండ్ కావాలి. To see that, we need broad mind. సంకుచితమైనటువంటి మనసును మనము సంరక్షించడానికి ప్రయత్నించకూడదు. We should never to safeguard the దీనిని narrow mind. సంహరించాలి. We should kill it. నేను నా వారు, నేను నా కుటుంబము, నేను నా ఫ్రెండ్స్ అనేటువంటి సంకుచితంగా మనం పోకూడదు. We should never proceed along the narrow path. I, mine, my నేను family. నా కుటుంబము, నా సమాజము, నా దేశము, నా విశ్వము అని ఈ విశ్వం వరకు ప్రయాణం చేయాలి. We should travel up to the universe. I, my family, society, country, universe. అప్పుడే నీ యొక్క దివ్యత్వం అనేటువంటిది అధికంగా ప్రకాశమవుతుంది, తేజోమయమైనటువంటిదిగా రూపొందుతుంది. Then the divinity will shine forth with all its brilliance and అదే radiance. స్వస్వరూప సందర్శనం అని. That is visualization of one's own self. దీనిని దివ్యమైన యొక్క మహాపురుషత్వము అని చెప్పని పెట్టారు. This is called the divine spiritual force. ఇన్ఫినిట్ డివైన్. Infinite divine force. ఈ ఇన్ఫినిట్ డివైన్ గా మనం తయారు కావాలి. We should become that infinite డివైన్ divine గా force. ఉంటున్నాం మనము, We are in the divine. కానీ తాత్కాలికమైనటువంటిది కాదు. But it's not temporary. వైన్ తాగినప్పుడు మత్తుగా ఉంటుంది, When we drink wine, you are intoxicated. తాత్కాలికమైన డివైన్ గా ఉండినప్పుడు భక్తిగా ఉంటుంది. And when you are in the divine, temporarily you will have కానీ devotion. ఇన్ఫినిట్ డివైన్ గా ఉండాలి, మారినటువంటి డివైన్ రావాలి. You should be in that state of changeless అది మన position. ఎందే ఉంటున్నది. That is within you. దీన్ని వేరే సంపాదించుకోవాల్సినటువంటిది కాదు, You need not acquire it మనం ఎక్కడో separately. పోయి వెతుక్కోవాల్సినటువంటిది కాదు, You don't need to search for it ఎవరితోనో మనం elsewhere. ఇప్పించుకోవాల్సినటువంటిది కాదు. You don't need to summon it. సహజంగానే ఉంటుండాలి. It is in you naturally. ఆ సహజమైనటువంటి దానిని నీవు గుర్తించడానికి ప్రయత్నించాలి. We should make an effort to notice that ఎప్పుడు నీవు naturally. గుర్తించగలవు? When can you know? స్థూల సూక్ష్మ కారణాన్ని మరిచినప్పుడు When you forget this gross, subtle and causal. మహాకారణ తత్వంలో దానిని చక్కగా గుర్తించగలవు. మహాకారణాన్ని చక్కగా మనం విచారణ చేయాలి. Therefore, we should understand clearly the subtle and the gross and the causal, super causal body's nature. కనుక ఇవన్నీ కూడా మనం చేసినప్పుడే When we do all this, సూపర్ మైండ్, the super mind, హైయర్ మైండ్, higher mind, ఇల్యూమినేటెడ్ మైండ్, illuminated mind, తర్వాతనే డివైన్, then divine. ఈ విధమైన మూడు మనసులు కూడా దాటి మనం ముందుకు పోవాలి. Then we should cross all these three states of mind. ఇది ఓవర్ మైండ్ అన్నారు. This is called over mind. మనోతీతమైన తత్వంగా ఉండాలి. It is beyond attributes. దీనిని అమనస్కము అని కూడా ఒక పేరు పెట్టారు. This is also called amanaska, with the call of mind. మనస్సు When the state when mind is తప్పక at the దాన్ని ground, ఇంకొక పేరు కూడా పెట్టారు, విదేహ స్థితి అన్నారు. it has got non-body consciousness, videha sthiti.
దేహముతో కూడా కూడినటువంటిది కాదు ఇది. is not the one with the body. దేహముతో కూడినది మనస్సు, The mind is in the body. మనస్సుతో కూడినది ప్రపంచము, The entire body is out ప్రపంచంతో of mind. కూడినవి సుఖ దుఃఖములు. Out of the mind only you can find the pain and pleasure. ఇవన్నీ కూడా మనకు బంధ కారణములే కాని ఆనంద కారణాలు కావు. They all bind you, will never confer bliss. ఆనంద కారణం అనేటువంటిది ఓవర్ మైండ్ లోనే మనకు వస్తుంది. That which confers bliss, you get it out of over mind. ఓవర్ మైండ్ కు మనం పోయేది ఎట్లా? How to reach over mind? క్రమక్రమేణా ఈ మానవత్వం అనేటిది పత్రం, పుష్పం, ఫలం, తోయం ఈ నాలుగింటిని సమర్పించమని చెప్పని వేదాంతం ప్రబోధించింది. Vedanta said, you surrender, you offer these three, these four. భగవంతుడు ధన కనక వస్తువాహనాదులకు కానీ లేక అధికార స్థితులకు కానీ ఏమాత్రం కూడా నువ్వు లొంగేటువంటి వాడు కాదు. God will never submit himself because of your position or authority. దీనికి సరి అయినటువంటి అంతరార్థము కృష్ణ తులాభారంలో చక్కగా ప్రకటించింది. The inner significance of this is very well known in Krishna Tulabhara. కృష్ణుని తనవాడుగా చేసుకోవాలని సత్యభామ స్వార్థమైనటువంటి మనసుతో సర్వ విధమైనటువంటి యొక్క నగలంతా వేసింది. Out of selfishness, Satyabhama wanted to own Krishna. ధన కనక వస్తువాహనాదంతా వేసింది. She offered all her property, the wealth and jewelry. భగవంతుడు తూగలేదు. But God didn't balance that. తిరిగి రుక్మిణి వచ్చి Later Rukmini coming, దీనికి ప్రేమనే ప్రధానము అనేటువంటి ఒక జ్ఞానోపదేశం చేసింది సత్యభామకు. she taught the lesson of wisdom to Satyabhama. ఈ ప్రకృతి యొక్క దీని తృణం కూడాను కొంత అవసరం. For this nature, a natural object is also necessary. సంజయ్ సహాని చెప్పాడు, ద్రౌపదికి అక్షయ పాత్ర లోపల తాను భుజించిన తర్వాత శుభ్రం చేసి పెట్టేటువంటి ఒక స్వభావం ద్రౌపదిది. Sanjay Sahani said that the regular habit of Draupadi is to cleanse that vessel. కానీ ఎక్కడో అక్కడ ఇంత బలుసాకు ఒక చిన్న ముక్క చిక్కింది. But a small fraction, a little bit of the leaf is దీనిని noticed. కృష్ణ అని కృష్ణార్పణ చేసింది. Repeating Krishna's name, she offered it. ఇంత అల్పమైన కృష్ణార్పణ చేస్తే కదా అధికమైనటువంటి యొక్క దీనిని కృష్ణుడు అందిస్తుంటాడు. When such a small thing is offered, అర్పితము infinite is చేయక conferred. Without offering, సంపదను మనం అందుకోవడానికి వీలే కాదు. it is not possible to acquire wealth. ఏదో ఒక రీతిగా మనం అర్పితం కావాలి. You have to sacrifice in one way. బజారుకైనా వెళ్లి ఒక షాపు లోపల 10 రూపాయలు వాడికి షాప్ కీపర్ మొగాన కొడితే వాడు మన ముఖాన్ని ఒక హ్యాండ్ కర్చీఫ్ కొట్టేస్తాడు. If you go to the shop and pay 10 rupees, the shopkeeper will give you handkerchief. నీవు 10 రూపాయలే వాడికి ఇవ్వకపోతే వాడి కర్చీఫ్ నీకు ఎట్లా వస్తుంది? If you don't pay 10 rupees, how do you expect kerchief? అదే రీతిగా కుచేలుడు కూడాను పిటికడు అడుగులైన కృష్ణుడికి అందించినప్పుడే బహుళ భాగ్యాన్ని అందించాడు కృష్ణుడు. Uchela also offered handful of beaten rice and Krishna కనుకనే conferred భారతీయ infinite సంస్కృతి grace. యందు దేవాలయం పోయేటప్పుడు ఇంత పుష్పము లేక పత్రము లేక ఫలము దీన్నో ఒకదాన్ని తీసుకుని పోమని చెప్తుంటారు పెద్దలు. Therefore, elders say when you go to the temple, either you take the leaves or the flowers కానీ or the fruit. నిజముగా విచారణ చేస్తే కృష్ణ నామములకు కృష్ణ రూపమే సరైన తూకం. Actually speaking, there will be correct balance between the form and the name of Krishna. అయితే కృష్ణ రూపము పాముగా ఉంటుండాలి, కనిపిస్తుండాలి కంటికి. కృష్ణ నామము కంటికి కనిపించదు. But you see the form of Krishna with the naked eye, but not the name. కనుకనే నారదుడు మరొక ఉపదేశం చేశాడు సత్యభామకు. Therefore, Narada gave another teaching అమ్మా to కృష్ణుడు Satyabhama. సాకార రూపుడై ఉంటున్నాడు. Krishna is in the very form. ఈ రుక్మిణి నిరాకార నామమును స్మరిస్తే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి? When Rukmini thinks of Krishna as the formless ఈ aspect, కృష్ణుని what is the సత్యభామ profit? నాకు దానం చేసింది. Satyabhama offered all ఈ this. కృష్ణుని అమ్ముకొని నేను బ్రతకాలి. I have to sell out Krishna and live. కాబట్టి నాకేదో ఒకటి ఫలితం రావాలి I should have some profit. అని చెప్పేటప్పటికి అప్పుడు రుక్మిణి చెప్పింది, Then Rukmini said, పత్రము either the leaf పుష్పము or flower ఫలము or fruit తోయము or water. భక్తి కలిగిన వానికి వసుడవౌట సత్యమేనా నీవు ఈ తులసి దళమునకు తుగుదువుగాక. If it is true, O God, that you submit yourself to the one with the devotion, let you be balanced with this కృష్ణ leaf నా of tulsi. తులసి దళం వేసింది. Repeating Krishna's name, she get that tulsi leaf. కృష్ణనామం కృష్ణునికి సమానమైన తూకం వచ్చింది. తులసి దళం ఎక్స్ట్రా తూకం అయిపోయింది. Then there is perfect balance, but this tulsi leaf has become extra weight. కనుకనే మనము పత్రమో పుష్పమో ఫలం అంటే ఏమిటి దీని అర్థము? So when we say the leaf, flower, fruit, what పత్రం is అనగా ఏ significant? బిళ్ళ పత్రో మారేడు పత్రో ఏ తులసి పత్రో కాదు మనకు పత్రము. The leaf is not of different ఇవన్నీ plants. నువ్వు వాడిపోయేటువంటివి కాలిపోయేటువంటివి. They are sure to decay and నీవు fall. ధరించినటువంటి యొక్క దేహం అనేటువంటిది నీకు పత్రము. This very body is the leaf.
పత్రము ఇది భగవత్ అర్పితము. This body, the leaf, is to be offered. పుష్పము Then flower. అదే హృదయ పుష్పము. That is the flower of the heart. ఫలము Fruit. అదే మనోఫలము. That is the fruit of the mind. తోయము Then water. ఆనంద బాష్పములే తోయము. The tears of ఇవి joy. మనకు భగవంతునికి అర్పించవలసినటువంటిది. These are to be offered to God. అది నిజమైనటువంటి అంతరార్థానికి సరి అయినటువంటి యొక్క స్వరూపం. This is the inner significance. ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని భగవంతుడికి ఇది చేసినప్పుడు అతీతమైనటువంటి ఓవర్ మైండ్ లో మనం ప్రవేశిస్తాము. When we offer these things, we reach that state కానీ of ఈ our భక్తి mind. పార్ట్ టైం డివోషన్ గా ఉండకూడదు, ఫుల్ టైం గా ఉంటుండాలి. But this devotion should never be part-time devotion. It should కష్టాలు be full-time నష్టాలు devotion. దుఃఖాలు వచ్చినప్పుడు దేవుడా 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 అని దేవుడాడతాం. At the time of difficulties and losses, we సుఖములు cry for ఆనందములు God. సౌభాగ్యములు సంభవించినప్పుడు దేవుని నామమే మనకు జ్ఞాపకం రాదు. In pleasure and prosperity, we don't think of God. ఇది కాదు నిజమైన భక్తి యొక్క This తత్వం. is no true devotion. సతతం యోగినః Continuously you should తెల్లవారు remain చేస్తే devoted. మనం చాలా యోగంలో కూర్చుంటాము. We always sit in the state of yoga. మధ్యాహ్నం చూస్తే భోజనంలో కూర్చుంటాము. In the afternoon, we sit there రాత్రి dining. చూస్తే రోగంలో మునిగిపోతాము. But in the night time, we'll be in disease. ఇది కాదు. తెల్లవారి మధ్యాహ్నం రాత్రి కూడా సతతం యోగినః మనం నిరంతరం కూడా ఆ చిత్తముత్తులు అరికట్టినటువంటి వారిగా ఉండాలి. Right from dawn to dusk, we should be in divinity. అది ఏ దివ్యమైనటువంటి భావము. That is the divine feeling. అందువలనని For that reason, సర్వత పారిపాదం అని చెప్పి telling that God is సర్వం everywhere, భగవత్ ప్రీత్యార్థం అని భావంతో మనం మునగాలి. we should have the feeling that everything is to be ఏ offered to పనైనా God. చెయ్యి, Whatever you may do, నీ ఉద్యోగం చేసుకో, you do your job. విద్యావంతుడిగా నీవు చదువు, You study. నీవు అధ్యాపకుడిగా బోధించు, You teach as a ఏ teacher. విధమైన నీ కర్తవ్యాలను నిర్వర్తించుకున్నప్పటికీ ఇవన్నీ కూడా నువ్వు భగవత్ ప్రీత్యార్థమే చేస్తున్నాను అనేటువంటి సులభమైనటువంటి యొక్క దివ్యమైన భావంతో నీవు స్మరిస్తే అది ఏ అర్పితం. Whatever tasks you may fulfill, whatever the duties you may discharge, if you have the feeling that they are offered to మనస్సును please God, సులభంగా that's enough. అరికట్టడానికి ఇదే మార్గము. This is the true path to reach God. ఈ దేహము భగవంతునిది This body belongs to God. అనుకున్నప్పుడు ఈ దేహంతో పాపకార్యములు ఏమాత్రము నువ్వు చేయము. When you have that feeling, you'll never commit sin. కనుకనే ఈ యొక్క దేహార్పితమైనటువంటి భావం అంటే ఏమి? అంతా భగవంతునిదే. When you offer body, it means everything is divinity. నా ధనము భగవంతునిదే. My wealth belongs to అప్పుడు God. నీవు దుర్వినియోగం చేయవు. Then you will never waste money. దాని సదుద్యోగం లోపల సత్వవర్తం లోపల దాన్ని ప్రవేశపెట్టావు. You will make proper use of money. నా శక్తి అంతా భగవంతునిదే. All my power ఈ is God. శక్తిని కూడా నువ్వు దుర్వినియోగం చేయవు. You should never misuse this కనుకనే man. సత్యసాయి సంస్థల్లో 4 సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టాము. For that reason, in Sri Satya Sai organizations, stealing on Don't desire. waste food. Don't waste food. Food is God. Food is నీ God. శరీరము ఫుడ్ తో ఆవిర్భవించినటువంటిదే. The body is out of food తల్లిదండ్రుల only. యొక్క ఫుడ్ యొక్క స్వరూపమే నీ దేహము. Your body is the very form of the food given by parents. కాబట్టి అన్నం బ్రహ్మ. Therefore, food is God. కనుక ఫుడ్ ఈజ్ గాడ్. Food is God. దానిని నువ్వు వేస్ట్ చేయొద్దు. Never waste నీవు food. ఎంత అవసరమో అంత తిను. You eat to the కానీ extent necessary. తట్టల్లో మాత్రం వదిలిపెట్టి అనవసరంగా దీన్ని వేస్ట్ చేయకూడదు. అప్పుడు భగవంతుని యొక్క శక్తిని మనము వృథాపరిచినటువంటి వారం అవుతాం. Never leave it on the plate and waste it. It means you are misusing God's డోంట్ food. వేస్ట్ మనీ. గాడ్ ఈజ్ వెల్త్. Don't waste money. God is wealth. కనుక ఈ ధనము This money. మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ అన్నారు. So Swami says misuse of money is evil. కనుక నీవు ధనమును వేస్ట్ చేయొద్దు. Never waste money. నీకు టేస్ట్ చేయాలనుకుంటే సత్కార్యము చేయి. If you want to do it, do దీనికి good. అన్నదానం చేయి, వస్త్రదానం చేయి, గృహదానం చేయి, ఇంకే విధమైనటువంటి యొక్క శక్తిహీనులకంతా కూడా దాన్ని దానం చేయి. You indulge in activities of charity. Distribute అంతేకాని clothing. దుర్వినియోగం మాత్రం చేయవద్దు. But never waste misuse of ధనమును money. దుర్వినియోగం చేయటం కూడా ఒక పాపమే. Misuse of money is a sin. ఇంకా మూడవది, The third, డోంట్ వేస్ట్ టైం. don't waste time. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. Time waste is కనుక life waste. కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదప్రమాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనిమితాయ నమః, అంత కాలమే. Everything is time. God is described in various కనుక forms of నీవు time. అనవసరమైన మాటల లోపల నీవు ఏమాత్రం కూడా నీ కాలమును వ్యర్థం చేయవద్దు. Never waste your time in gossip. కాలమును పవిత్రముగా గావించుకుంటే పలుకుడు నీవు ఉపయోగపెట్టుకో. Make your time sacred by using good words. కనుక కాలమును వ్యర్థం చేయటము మంచిది కాదు. So it's not good to waste కాలమును time. వ్యర్థం చేయటం భగవంతుని వ్యర్థం చేసినట్టే If అవుతుంది. you waste time, you'll be wasting God. డోంట్ వేస్ట్ ఎనర్జీ. Don't waste అదే energy. బ్యాడ్ లుక్, బ్యాడ్ హియర్,
బ్యాడ్ టాక్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్. Don't waste energy. That is bad talk, bad energy, ఈ bad look. ఎనర్జీ, శరీరంలో ఉండేటువంటి ఎనర్జీ అంతా నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు. You are wasting all the energy in the body. See no evil, see what is good. See no evil, see what is Hear good. no evil, hear what is good. Hear no evil, hear Talk what is no good. evil, talk what is good. Talk no evil, talk Think what is no good. evil, think what is good. Think no evil, Do think what is no good. evil, do what is good. Do no evil, do what is ఇది good. నీవు సద్వినియోగం చేసిన వారు అవుతావు. Thus you will be making అది proper use. భగవంతుని యొక్క స్వరూపము. That is very form of అది God. భగవంతుని యొక్క సాధన. That is the అది spiritual practice. భగవంతుని యొక్క సేవ. That is service to God. కనుక ఈ విధమైనట్టుగా చేసుకుంటే ఇది మనస్సు యొక్క ప్రభావము చచ్చిపోతుంది, తర్వాత దాని మనోలయమైపోతుంది. When we do so, the effects of the mind would diminish, naturally disappear. కనుక ఈ మనో అతీతమైనటువంటి స్థితికి మనం పోవాలనుకున్నప్పుడు ఈ విధమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించాలి. To reach the state which is beyond the mind, we should go forth in this path. మనస్సు యొక్క దుర్లక్షణములను అభివృద్ధి పరిచేటువంటి కార్యంలో మనం ప్రవేశించకూడదు. We should never neglect the mind and do such way. మనసును క్రమక్రమేణా మర్చిపోయేటువంటి స్థితిలో మనము సాధన చేయాలి. We should forget the vagaries of the mind. What is sadhana? Practice. ప్రపంచమును మర్చి దివ్యత్వంలో లీనమై చేసినప్పుడే ధ్యానం అనుకుంటారు. The true thing is that meditation is forget the world and merge in divine. దైవాన్ని గురించి చేయటమే మెడిటేషన్ కాదు. Meditation does not mean concentration on God. టాకింగ్ మెడిటేషన్, ఈటింగ్ మెడిటేషన్, డ్రింకింగ్ మెడిటేషన్, డ్రైవింగ్ మెడిటేషన్, అన్ని మెడిటేషనే. Walking, talking, driving, eating, everything is meditation. రాయటం మెడిటేషనే, చదవటం మెడిటేషనే. Writing is meditation, reading is meditation. నీ దృష్టి అక్షరం పక్కలో మరొక అక్షరం ఏమిటి ఉండాలని నీకు మెడిటేషన్ చేస్తేనే కదా నీవు చదవగలుగుతున్నావు. Unless you meditate while reading, you can only read. రాసే సమయంలో ఒక అక్షరం తర్వాత మరి ఏం రాస్తున్నావో దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే కదా నువ్వు రాయగలుగుతున్నావు. Unless you concentrate on the letters you write, డ్రైవ్ చేసే సమయంలో You cannot write. ఎంత కాన్సన్ట్రేట్ చేసినప్పుడు నీవు అపాయం కాకుండా నువ్వు డ్రైవ్ చేయగలుగుతున్నావు. while driving you should concentrate కాబట్టి to escape all జీవితమే ఒక danger. మెడిటేషన్. Everything is meditation. కనుక నా లైఫ్ ఈ మెడిటేషన్ అనే భావంతో ఏది చేసినా మనం కాన్సన్ట్రేషన్ చేసి Have a feeling that life is meditation. Whatever you do with తొందరపాటు concentration. మాత్రం మంచిది కాదు. Never be in a hurry. ఈ మనస్సు ఎప్పుడు కూడా తొందరపాటుకు ఎక్కువ అవకాశం అందిస్తుంటాది. Mind always hurries you. మంచిది కాదు. Haste makes waste, waste makes worry. So do not be in a hurry. Haste makes waste, waste makes hurry. So do not be in a hurry. ఈ హరి అనేక విధమైనటువంటి యొక్క మానవుని క్రమక్రమేణా అంధకారంలో ముంచుతుండాలి. If you are hurry all through, you will be in darkness. నీవు హరికి ఏమాత్రము వరి చెయ్యొద్దు. Don't get worried about being in a ఈ hurry. హరి వరి కరి మూడు చేతనే హార్ట్ జబ్బు ప్రారంభం అవుతుంది. We get the heart disease because of these three: hurry, worry, హరి curry. వరి కరి. Hurry, worry, curry. కనుకనే మనం హరి వరికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. So we should never give scope to hurry, worry. అప్పుడే దివ్యత్వమైన మానసిక తత్వము క్రమక్రమేణా అణుగుతుంది. Then only this nature మన of the mind స్వాధీనం will come. అయిపోతుంది. Then it will under అప్పుడు control. దానిని మనం ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. Then you can change it as you wish. అంతేకాని మనసును మరొక విధం లోపల దీన్ని మార్చుకోవాలంటే ఇది అసాధ్యము. It is impossible to divert the mind otherwise. కనుక మనస్తత్వం అనేటువంటిది చాలా సులభమైన మార్గంలో మనము ఓవర్ మైండ్ కింద తీసుకోవడానికి అవకాశం ఉంటుండాలి. There is every scope to take the mind to the over mind level. అసాధ్యమని కానీ ఇది అశక్తివంతమైనటువంటిది కానీ మనం భావించకూడదు. We should never consider it as low and powerless. ఇది చాలా సులభమైనటువంటిది, It's quite easy. చాలా సున్నితమైనటువంటిది. It is so soft. ప్రయత్నం చేసి ఎంతైనా కూడా సాధించడానికి అవకాశం ఉండేటువంటిది. With effort you can accomplish. మానవుడు ప్రయత్న పట్టాలి. Man should make effort. ప్రయత్నం చేయటం వల్ల లక్షణమైనటువంటి అంతరిక్షానికి వెళ్ళిపోతున్నాం మనం. With effort man can travel in the space to lakhs of miles. కానీ అర ఇంచైనా కూడా మనం హృదయాంతరాళానికి ప్రవేశించడానికి ప్రయత్నించడం లేదు. We are not able to go within even half an inch. చెయ్యాలి మనం. అంతరిక్షానికి పోకుండా అంతర్భావానికి పోవాలి. We should do it. Instead of getting into the space, we should travel within. అంతరిక్షానికి పోవడం లోపల మిలియన్స్ ఆఫ్ క్రోర్స్ అంతా కూడా ఖర్చు అవుతుండాలి. By traveling to the space, we are wasting millions of crores. కానీ అంతర్భావానికి పోవటానికి నయా పైసా కూడా ఖర్చు You కానక్కర్లేదు. go within. You don't need to waste. ఏమాత్రము one paisa. ఖర్చు కాదు. You don't need to waste. అలాంటి దానికి మనం తగిన కృషి చేయటం లేదు. We are not making effort in this direction. విద్యార్థులారా, Students, మొట్టమొదట మీరు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోండి. first you develop inner vision. కేవలం అవుట్లుక్స్ అంతా మీరు ఎక్కువ అభివృద్ధి పరచుకోకండి. Merely don't develop outlooks. అవుట్లుక్స్ మీ మనసునంతా కూడా మహా మంకీగా మారుస్తుంటుండాలి. Only external outlooks will make the mind monkey. కేవలం ఆర్డినరీ మంకీగా కాదు, మ్యాడ్ మంకీగా మారుస్తుంది. Not ordinary monkey, mad monkey. కనుక బాడీ లైక్ వాటర్ బబుల్.
Body is like a water bubble. Mind is like a mad monkey. Mind is like a mad monkey. Don't follow the mind, don't follow the body, follow the conscience. Don't follow the body. Don't follow the mind. Follow the conscience. Conscience. దాన్ని నీవు కాన్షియస్ ని ఫాలో చేస్తే కాన్షియస్నెస్ తీసుకొని పోతుంది. When you follow the conscience, it will take you to consciousness. కాన్షియస్నెస్ బియాండ్ మైండ్. That consciousness is beyond mind. ఇలాంటి అతీతమైనటువంటి యొక్క మానసిక స్థితిని ప్రతి మానవుడు కూడా అందుకొని తమ తమ కర్తవ్యాన్ని తాము గుర్తించి వర్తించినప్పుడు దేశంలో సమస్యలే ఉంటుండవు, ప్రాబ్లమ్సే ఉండవు. When we reach that state beyond the mind, there will be no problems in this world. కనుక ప్రపంచం యొక్క శాంతి కూడా మీరు పాటుపడండి. You struggle for the peace in the world. ప్రపంచం శాంతి కాదు, ప్రపంచం ఎప్పుడు శాంతిగానే ఉంటుండాలి. The world is always at peace. కానీ మానవుని యొక్క మనస్సులు అశాంతిగా ఉంటుండాలి. But human mind is not at peace. అశాంతిగా ఉండినటువంటి మనస్సును ప్రశాంతిగా చేకూర్చండి. Confer, see that you get the peace in the mind. అది మానవుని యొక్క నడతల పైన ఆధారపడి ఉంటుండాలి. It rests on the human behavior. మంచి నడతల చేత, Out of good behavior, మంచి ప్రబోధన చేత of good teaching, నీవు ప్రపంచానికి ప్రచార ప్రబోధన కలపండి. to the world, you teach, you publicize these things. భగవత్ నామము చేత With God's name, హృదయాన్ని నింపుకోండి. fill your heart. సేవా భావము చేత With the feeling of service, శిరస్సును నింపుకోండి. fill your head. మానవునికి కావలసినటువంటిది రెండు, ఒకటి హెడ్, ఒకటి హార్ట్. Human being needs two, head and heart. ఈ హెడ్ హార్ట్ ను రెండింటికి మంచిగా నింపుకుంటే హ్యాండ్ లో మంచి వర్క్ చేయగలరు. If the head and heart are good, you can have good activity in కనుక hand. ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూ అని ఈహెచ్వి అన్నారు. కాదు 3HV, 3H, ఇది 3H, హెడ్, హార్ట్, హ్యాండ్, ఇది 3H. ఈ మూడింటిని మనం చక్క చేసుకుంటే ఇంతకంటే మనం తగినటువంటి ఉన్నత స్థితిని మనం పొందలేము. Education in human values is called EHV. No, 3H, head, heart and hand. భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి బినా ఆనంద నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి భజన బినా శాంతి నహి, హరి భజన బినా శాంతి నహి, జప ధ్యాన బినా సంయోగ నహి, జప ధ్యాన బినా సంయోగ నహి, ప్రభు దర్శ బినా ప్రజ్ఞాన నహి, ప్రభు దర్శ బినా ప్రజ్ఞాన నహి, దయ ధర్మ బినా సత్కర్మ నహి, దయ ధర్మ బినా సత్కర్మ నహి, భగవాన్ బినా కోయి అపునా నహి, భగవాన్ బినా కోయి అపునా నహి, హరి నామ బినా పరమాత్మ 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 నహి, హరి భజన బినా హరి భజన బినా హరి నామ బినా ఆనంద నహి, హరి నామ బినా హరి నామ బినా ఆనంద నహి, హరి నామ బినా హరి భజన బినా శాంతి నహి, హరి భజన బినా